హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ముగ్గురు మీ ఇంటికి వస్తే అన్ని శుభాలే జరుగుతాయి. ఒకటవది పండితుడు. అవునండి, పండితుడు గనక మీ ఇంటికి వస్తే మీరు ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళు అవుతారు. మీకు ఎంతో పుణ్యం ఉంటే గాని పండితుల అనుగ్రహం మీకు లభించదు. వాళ్ళు ఎన్నో పురాణాలు, గ్రంథాలు, ఆజ్ఞానాత్మక రచనలు ఎన్నో రచించిన వారు. కాబట్టి వాళ్ళు గనక మీ ఇంటికి వస్తే వారిని మర్యాదగా ఆహ్వానించండి. మీ ఇంట్లో ఉన్న పండ్లు పలహారాలు పెట్టండి. వాళ్ళు మొహమాటానికి వద్దు అని అన్నా సరే బలవంతంగా అయినా వారికి పెట్టండి. మీ ఇంట్లో వారు ఆతిథ్యం స్వీకరిస్తే మీకు ఎన్నో పుణ్య ఫలితాలు లభిస్తాయి. కాబట్టి పండితులు ఇంటికి వస్తే వట్టి చేతులతో పంపకండి. కొందరైతే వాళ్ళు తమ ఇంట్లో అడుగు పెడితే చాలు అదే మహాభాగ్యంగా స్వీకరిస్తారు. రెండవది అల్లుడు. మీ ఇంటికి అల్లుడు వస్తే కూడా మీకు చాలా మంచి జరుగుతుంది. అల్లుడు అంటే కొడుకు తర్వాత కొడుకు అని అర్థం. అలాంటి అల్లుడు మీ ఇంటికి వస్తే అన్ని శుభాలే జరుగుతాయి. మీ కూతురు అతని దగ్గర సంతోషంగా ఉండాలంటే మీ అల్లుడిని మీరు చాలా బాగా చూసుకోవాలి. కొందరికి అల్లుడు అడుగుపెట్టినప్పటి నుండి బాగా కలిసొస్తుంది. మన పెద్దలు అంటుంటారు కదా, అల్లుడు వచ్చిన వేళ విశేషం మనకు అంతా మంచి జరుగుతుంది అని. మీరు అతనితో మంచిగా ఉంటే అతడు కూడా మీతో మంచిగానే ఉంటాడు. ఏదైనా మనతోనే ఉంటుంది. ఏది ఇస్తే తిరిగి అదే వస్తుంది. మంచి వారికి ఎప్పుడు మంచే జరుగుతుంది. అంతా మనం ఆలోచించే దాంట్లోనే ఉంటుంది. ఇక మూడవది ఆడపడుచు. మీ ఇంటికి మీ ఆడపడుచు వస్తే మీకు అంతా మంచే జరుగుతుంది. ఆడపడుచు అంటే తను మన ఇంటి మహాలక్ష్మితో సమానం. అలాంటి ఆడపడుచు ఇంటికి వస్తే ఇక అన్ని శుభాలే జరుగుతాయి. ఆమె ఇంటికి వచ్చినప్పుడు మీకు తోచింది పెట్టి పంపండి. ఎప్పుడు కూడా ఆడపడుచును ఖాళీ చేతులతో పంపరాదు. అలా పంపిస్తే మనకే నష్టం జరుగుతుంది. వాళ్ళు ఏం కోరుకుంటారు? ఓ చీరనో లేక ఓ మంచి డ్రెస్సో లేదా కొన్ని డబ్బులో కోరుకుంటారు. మీతో ఉంటే అవి పెట్టండి. లేదంటే కనీసం 2 జాకెట్ ముక్కలైనా బొట్టు పెట్టి పెట్టండి. అంతేగాని ఎప్పుడూ కూడా ఖాళీ చేతులతో పంపకండి. మీ గడపకు పసుపు కుంకుమ పెట్టి మీరు చల్లగా పిల్లాపాపలతో ఆరోగ్యంగా ఉండాలని దీవించి వెళ్తుంది. కాబట్టి మీ ఆడపడుచు మీ ఇంటికి వస్తే మీకు అంతా మంచే జరుగుతుంది. అందరూ ఆడపడుచులు ఒకేలాగా ఉండరు. మనం వాళ్లకు ఎన్ని పెట్టినా కూడా మాకు ఏమీ పెట్టలేదని అందరితో మన గురించి చెడుగా చెప్తూ ఉంటారు. అలాంటి వారి గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. వాళ్లకు ఎన్ని పెట్టినా ఆశ మాత్రం తీరదు. అలాంటి వాళ్లకు పెట్టినప్పుడే మంచి కోరుకుంటారు. మనకు పరిస్థితి లేక ఎప్పుడైనా పెట్టనప్పుడు సర్దుకుపోరు. పైగా మనకేం పెట్టరు అని బంధువులకంతా చెప్పుకుంటారు. ఇలాంటి వారి గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్లో తెలియజేయండి. అలాగే కొత్త వారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.